subscribe now and press the bell icon. Never miss an update. చూడండి ఇలాగా ఈరోజు మళ్ళీ మేము సికింద్రాబాద్ వస్తున్నాం. టెంపుల్ సతీష్ కుమార్ గారి ప్రార్థన మందిరానికి వస్తున్నామండి కారులో. ఇప్పుడంటే మా తమ్ముడు సొంత కారులో తీసుకెళ్తాడు. హాయ్ చెప్పు. హాయ్ బాగున్నారా అని. హాయ్ బాగున్నారా. మా సబ్స్క్రైబర్ అందరికి చెప్పండి. చూడండి సికింద్రాబాద్ ఇది. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నేను ఏ ప్రాంతానికి వెళ్ళాను, ఏం చేశాను అనేది పార్ట్ లాగా మీకు వీడియోలు చూపిస్తాం జరుగుతుంది. ఇది మూడోదండి. ఇది మేము వనస్థలిపురం నుంచి సికింద్రాబాద్ సతీష్ కుమార్ గారి టెంపుల్కి వెళ్తున్నాము. వెళ్ళే మార్గం అంతా కూడా మీకు నేను వీడియో చూపిస్తున్నాను. కూకట్పల్లి వచ్చేసాము, మందిరం దగ్గరికి వచ్చేసాము. చాలా జనం అండి, సండే కదా రోజు. అంటే 4 ఆరాధనలు అండి, 4 ఆరాధనలు కూడా అయిపోయినాయి. ఇంకా 5వ ఆరాధన ఉంటుంది సాయంకాలం. ఇంకా మేము ఏంటంటే 4వ ఆరాధనలో ఆ లాస్ట్ మినిట్ మీద వెళ్ళిన తర్వాత చూసుకొని మళ్ళీ ఇంకా అంటే అదే నైట్ మళ్ళీ తిరిగి ప్రయాణం అవ్వాలి కాబట్టి తొందరగా మేము రావడం జరిగింది. ఇక్కడ నుంచి కార్లు పార్కింగ్ చేసుకోవడానికి అక్కడ ఉన్న సెక్యూరిటీ అంతా కూడా పోలీస్ సెక్యూరిటీ ఉందండి. అక్కడ లోపలికి వెళ్ళాలంటే కార్లు లోపల పార్కింగ్ చేసుకోవచ్చు, లేదా అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిన వాళ్ళేమో వెనక్కి వెళ్ళిపోవచ్చు. మా కార్ అయితే లోపలికి వెళ్ళడానికి చెప్పారు. అక్కడ నుంచి తిరిగి లోపలికి వెళ్తాము. ఎప్పుడు వెళ్ళినా మనం హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రార్థనా మందిరానికి వెళ్ళి మన అవసరతల కొరకు ప్రార్థన చేసుకుని వస్తే మరి దేవుడు చాలా మేలు చేస్తారు. ఎవరైనా సరే మీరు తప్పకుండా వెళ్ళినప్పుడు దర్శించండి. కల్వర్ టెంపుల్ సతీష్ కుమార్ గారిది, చికెన్పాల్ గారిది ఏమో కేజీఆర్ గార్డెన్లో జరుగుతుంది. అది కూడా 5 ఆరాధనలు జరుగుతాయి. అక్కడికి వీలైనంత మటుకు ఎటు మీకు దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ఆరాధన చేసుకుని రావచ్చండి. ఇది మేము ఈసారి కల్వర్ టెంపుల్కి వచ్చాం. అది కారు యూటర్న్ తీసుకోవడానికి కొంచెం టైం పట్టింది. అంటే ఫస్ట్లో మేము 2016-17లో వెళ్ళాము. అప్పుడు మళ్ళీ ఇది కొత్తగా మార్చారు, రీమోడల్ చేసినట్టున్నారండి. బయట మీకు ఫోటోలు కూడా పెట్టాను. ఈ ఆపోజిట్ మందిరానికి ఆపోజిట్ ఒక బిల్డింగ్ కట్టారు. దానిలో ఏం పెట్టారంటే యెరూషలేములో అక్కడ ఏ వస్తువులు ఉన్నాయో అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్మటం జరుగుతుంది. తర్వాత యెరూషలేము రెస్టారెంట్ కూడా అని పెట్టారు. అవన్నీ కొత్తగా పెట్టినాయండి. ఇవన్నీ బాగా డెవలప్మెంట్ అయింది. జనాలు ఎక్కడి నుంచి వచ్చినా కానండి 5 ఆరాధనలో కూడా భోజనాలు, సండే వచ్చిందంటే భోజనాలు చేయకుండా వెళ్ళరండి. కొత్తగా వచ్చిన వాళ్ళండి, అక్కడ పని చేసేవాళ్ళంటే కొన్ని వేల మంది ఉంటారు. చాలా బాగా జరుగుతాయండి. ఇప్పుడు ఏంటంటే కారు అక్కడ పెట్టిన తర్వాత లోపలికి వెళ్తున్నాం. లోపలికి ప్రేయర్ చేసుకుంటాకి వెళ్తున్నామండి. ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో మనం లోపలికి అలా నడుచుకుంటూ వెళ్ళాలి. పెద్ద మందిరం కదా, అందరికీ తెలిసిందే. చాలామంది వెళ్ళి చూస్తారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా సాక్ష్యాలు కూడా చెప్తారు. వాళ్ళ జీవితంలో ఏమేమి జరిగిందో, దేవుడు ఎంత గొప్పగా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా పిల్లల్ని కాపాడారని గొప్ప సాక్ష్యం చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే మా క్రైస్తవ జీవితంలో జరుగుతుంది అనుకుంటే దేవుని మీద భక్తి విశ్వాసం కలిగి
ఆ మందిరంలో అడుగుపెట్టి ప్రార్థన చేసుకుంటే చాలండి. వెళ్ళాము, ప్రార్థన చేసుకున్నాము, మళ్ళీ బయటకు వచ్చేసాము. అది ఇందాక చెప్పాను కదా మీకు, ఇది బేకర్స్ అండి. ఇది అంటే ఎర్షలేం బేకర్స్ అండి, రెస్టారెంట్ అండి. ఎంట్రన్స్ అండి, చూపిస్తున్నాను కదా మీకు. అది రీమోల్ చేశారు. ఇప్పుడు అక్కడ నుంచి టెంపుల్ నుంచి, కల్వ టెంపుల్ నుంచి మేము వాపస్ వెనక్కి వచ్చేసాము. ఇప్పుడు మనం రోడ్డు వెనక్కి వెళ్ళిపోతున్నాము, ఐకియాకి వెళ్తున్నామండి. ఇప్పుడు ఆ బ్రిడ్జి, వాల్ బ్రిడ్జి అంటే ఆ యూటర్న్ తీసుకుని వెళ్ళాలి టెంపుల్ నుంచి. ఇన్నార్బిట్ మాల్లోకి వెళ్తున్నామండి. అక్కడ మేము చర్చి దగ్గర నుండి వచ్చినప్పుడు, దారంటే వచ్చినప్పుడు ఇన్నార్బిట్ మాల్లోకి వెళ్ళి చూసి అందులో ఏమున్నాయో చూద్దామని వెళ్ళి వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. అక్కడ కొన్ని వస్తువులు తీసుకోవడానికి ప్రారంభించినప్పుడు వీడియో తీస్తుంటే వాళ్ళు వీడియో తీయొద్దని ఆఫ్ చేసి అబ్జెక్షన్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం. మాల్లోకి వెళ్ళి నేను మసాజ్ చేయించుకున్నాను, కొన్ని వస్తువులు కొనుక్కున్నాను. కాకపోతే ఏంటంటే వీడియో తీయలేదండి, అందుకే మీకు అన్నీ చూపించలేకపోయాను. మరలా తిరిగి మేము వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి, అవన్నీ కూడా ఏంటంటే కొన్ని ప్లేస్ చూడని కూడా ఉన్నాయి కదా, సరదాగా అలా కారులో ఉండే చూసుకుంటూ వెళ్ళవలసి వచ్చింది. ఎక్కడ మేము దిగలేదు. అలాగా మన సిటీలో నుంచి వెళ్ళినప్పుడు వీడియో తీయడం జరిగింది. అక్కడ దారంటే వెళ్ళినప్పుడు మనకి ఇంకా సిటీలో ఏదైతే మేము చూడలేదో అవన్నీ చూడడానికి ఊరికే కారులో వెళ్ళడం జరిగింది, కానీ ఎక్కడ ఆగలేదు. ఈ మెట్రో వార్ నుంచి కొన్ని బిల్డింగ్స్ చూడడానికి, తర్వాత సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ చూసి ట్యాంక్ బండ్ దగ్గర కూడా వెళ్దామని ఆలోచించుకుని అలా వెళ్తున్నాం. ఎందుకంటే ఎక్కడ నాగినా కానీ టైం ఉండదు. ఆ నైటే మళ్ళీ మేము తిరిగి ప్రయాణం పెట్టుకున్నాం కాబట్టి త్వరగా వెళ్ళిపోవాలనేసి అలా కారు మీద ప్రయాణం చేసి చూసుకుంటూ వెళ్ళామండి. కొన్ని మంచి ప్లేస్లోను హైటెక్ సిటీలో కానీ, తర్వాత కేబుల్ బ్రిడ్జి నుంచి కూడా వెళ్ళాము. నైట్ అయితే బాగా కనిపిస్తుంది. ఇంకెలాగా వెళ్ళామనేసి ఆయన చూసుకుంటూ వెళ్ళామండి. ఐ లవ్ హైదరాబాద్ దగ్గర అది సిగ్నల్ పడింది కాబట్టి ఆగాము. చూసారా ఎంత బాగా గార్డెన్నే పేరులాగా చెక్కారు, చాలా బాగుందండి అది. దానికోసమే ఈ సెట్టింగ్ అంతా, రోడ్డుకి పెద్ద పెద్ద చెట్లు పెట్టడం ఆ రోడ్డుకి అందం అండి అది. అక్కడే చాలామంది విజిట్ చేస్తారు, ఫోటోలు తీసుకుంటారు. చెట్లు మట్టుకు బాగా వచ్చినాయండి, ఆ రోడ్డుకే అందంగా కనిపిస్తున్నాయి. అది ఇప్పుడు మేము అంబేద్కర్ షాట్ ఉంది కదా, అది చూడడానికి, అంటే విజయవాడలో కూడా ఉంది. విజయవాడలో కొత్తగా పెట్టారు ఈ సంవత్సరంలో, అయితే చాలా పెద్దగానే ఉంది. సేమ్ టు సేమ్ విజయవాడలో కూడా అదే కలరు. హైట్ మట్టుగా విజయవాడలో దీని మీద హైట్ ఉంటుంది, ఎందుకంటే అది ఓపెనింగ్ రోజు మేము వెళ్ళి చూసాం కాబట్టి. ఇప్పుడు కూడా ఇక్కడికి దగ్గరికి వచ్చి చూస్తున్నాను, అది ఇంకా పెద్దగా ఉందండి. దీని మీద అది పెద్దగా బాగుంది కూడా, దాన్ని డెకరేషన్ బాగా చేశారు. వచ్చేసామండి. ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చాం. ఇంకా మేము దిగలేదు, కొంచెం ముందుకు వెళ్ళాలి. మేము ఇంకా ముందుకెళ్ళి ఆ బోటు ఎక్కడానికి అవుతుందేమో అనుకున్నాం, కానీ అప్పటికే టైం అయిపోయింది. ఇది సచివాలయం అండి. సచివాలయం కూడా బాగుందండి, ఎంతోమంది వర్కర్స్ ఉంటారు అందులో. కానీ గేట్లు కూడా చాలా హైట్లో కట్టారు, చాలా హెవీగా కూడా ఉన్నాయి. చుట్టూ ప్రహరీకి గేట్లు ఐరన్తో చేశారు. దాని ఎంట్రన్స్ కూడా సముద్రం బాగా పెట్టారు. ఇక కొంచెం దగ్గరికి వెళ్తే బాగా కనిపిస్తుంది. ఇంకా జనాలు ఎక్కువ ఉన్నారనే, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనేసి ఆ ట్రాఫిక్లో ముందుకు వెళ్ళకోకుండా ఇక్కడ ఒక దిక్కున కారు ఆపేసి కొంచెం దూరం నడుద్దామని దిగామండి. అంటే టైము 6 అయిపోయినా 5 అయిపోయినా ఇంకా ఎండగా ఉంది కాబట్టి అండి, ఆ వెలుతురు అంటూ ఉన్నది. ఇంకా మేము ఇంకెక్కడ ఆగలేదండి. చూసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవాలనేసుకొని ఇంకా వేరే రూట్కి వెళ్ళిపోయామండి, బయలుదేరిపోవాలని. ఇక్కడ చూపిస్తాను చూసారా, దీపం ఒక సెట్టింగ్ పెట్టారండి. ప్రతి సీరియల్లో కూడా కొన్ని సీరియల్లో బాగా చూపిస్తారు.
అంటే మనం అంత గమనించలేదు. ఇప్పుడు దీన్ని చూసిన తర్వాత సీరియల్ చూసే వాళ్ళకి గమ్ముని దీని దగ్గరికి వచ్చిన తర్వాత ఈ సీరియల్ చూసాం కదా. ఈ దీపానికి గుర్తు ఏంటంటే అండి, అమరవీరులు చనిపోయినప్పుడు దీని గుర్తుగా పెట్టారంట అక్కడ. సరే, ఆ గుర్తింపు అలా ఉందన్నమాట. అక్కడ మిలిటరీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కాలం చేసినప్పుడు దాని గుర్తింపుగా పెట్టారు. అలాగా గుర్తు కావాలి. ఇప్పుడు కోర్టు చూపిస్తాను కదా, కోర్టు దగ్గరకు వచ్చామండి. ఇది మన తర్వాత మెట్రోకి వచ్చేసాము. దాన్ని దాటి ఇంకా మాకు ఇంటికి వెళ్ళిపోతున్నామండి. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ మటుకు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.